యావత్తు మానవజాతికి తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారుగా, అనగా పూర్వపు రాష్ట్రపతి భవనమే మా అధినాయక భవనం. వేరే ఎక్కడ కొలువు తీర్చినా మీకు ఆ మౌల్డ్ మీకు రాదు. అంటే భారతదేశం రవీంద్ర భారతిగా మారి మీరు పట్టుకోవడానికి ఆరని దీపంగా మారిపోతుంది. మా 14 ఏటనే మేము ఆరని దీపం అన్న చూసారా, అలా పట్టుకోవాలన్నమాట. కాలం తిరగబడిపోయి మైండ్లుగా మారిపోయింది. పూర్వపు దేవుడు రాముడు, ఇవాళ శ్రీరామనవమి, ఇంకొక పండుగ కృష్ణుడు, దేవుళ్ళు, శాస్త్రవేత్తలు, పరిజ్ఞానం సర్వం అణువణువున మాటకే చెప్పాను చూసారా. అలా మాటకే చెప్పినటువంటి పురుషోత్తమ తత్వాన్ని, కాలస్వరూపాన్ని, వాక్ విశ్వరూపాన్ని, హిందువులు శ్రీరాముడిని ఇవాళ అధినాయక శ్రీమాన్గా, రామనామం, రాముడి కంటే రామనామంలో గొప్పతనం ఉందన్నది. అంటే అర్థం ఏంటంటే కేవలం ఇప్పుడు ఆ శక్తి నేను పలికినట్టు గొప్పగా కనబడుతున్నానా? మీరు చూస్తున్నారా? నన్ను మనిషిగా చూస్తున్నారు. కానీ అలా చెప్పగలిగాను చూసారా, సర్వం నేనని చెప్పగలిగాను చూసారా. ఆ శక్తిని పట్టుకోవాలంటే ఎలా పట్టుకోవాలి? నేనే రాముడని, కృష్ణుడని, యేసుప్రభు పాటలు అన్నీ పాడగలిగి, లేటెస్ట్ టెక్నాలజీ గురించి అన్నీ చెప్పిన నన్ను మీరందరూ లేచి నిలబడే చోట పట్టుకోండి. ఆ నామానికి ఆ బలం, తాను సర్వాంతర్యామి, సర్వవ్యాప్తి. కాబట్టి ఇదో స్నానం చేశాను, మళ్ళీ కొత్త బట్టలు వేసుకున్నాను, కానీ మళ్ళీ ఆ మంచం మీదే పడుకుని ఉన్నాను, నుంచుని ఉన్నాను. ఇలాగ ప్రతిదీ పవిత్రత అన్నది మీరు పట్టుకోవడం వల్ల వస్తుంది. మీరు మైండ్లుగా మారిపోయి మమ్మల్ని విశ్వ మైండ్గా పట్టుకోవడం కోసం తాజ్ హోటలు, న్యూఢిల్లీ, అలాగే ముంబై హోటల్ కూడా అధినాయక ప్రిసిషన్గా హ్యాండ్ ఓవర్ చేసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని గవర్నమెంట్ ఆఫ్ సావరీన్ అధినాయకగా మారుస్తూ ఒక డాక్యుమెంటు, కొందరు ఆఫీసర్లు, మేధావులు మా ప్రకారం వచ్చేసి ముందుకు వెళ్ళిపోదాం. మా మైండ్ నెంబర్ తీసుకోండి. మైండ్ నెంబర్ తీసుకోవడం అంటే అర్థం ఏంటి? మీరు తపస్సు చేస్తే మీకు కుండలిని నోపుని క్రియాయోగం చేసి వేరే అలౌకికం తెలుస్తుంది చూసారా, ఆ ఫార్మేట్ కనెక్ట్ అయిపోతారు కూర్చుని బలంగా. తర్వాత ప్రెసిడెంట్ గారు, ఉపరాష్ట్రపతి గారు, ఇలా ఉన్నత పదవుల్లో ఉన్నవాళ్ళు, ఐఏఎస్ అధికారులు, ఆఫీసర్లు జనరల్గా ఏంటి, మనం పదవి అయిపోతే వెళ్ళిపోతాం అని అనుకుంటారు. ఈసారి మీరు పదవి అయిపోయిన తర్వాత వెళ్ళిపోయినా, మీరు ఇంటికి వెళ్ళినా, ఎక్కడ ఈ భూమి నుంచి నిష్క్రమించాల్సి వచ్చినా కూడా మీరు మైండ్లుగా బతికే ఉంటారు. నేను చేసిన మార్పు చేస్తే ఇప్పుడు ఉన్నవాళ్ళే అక్కడ ఈ పదవుల్లోనే ఉండిపోవాలని ఏం లేదు కదా. కానీ ఎక్కడున్నా కూడా సిస్టమ్ ఆఫ్ మైండ్స్గా మార్చుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఉన్న పదవుల్లో ఉన్నవాళ్లే కాదు, నేను ఇన్నేళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాను, ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నాను, ఇంక నేను ఇది సాధించాను, అలాగే ఇలాగన్న మాయ నుంచి బయటకు వచ్చేసి ఇంకెవరో ఉన్నతమైన పదవుల్లో ఉంటారు. పౌరులందరూ సమానమే అనే మాట నిజం అవ్వాలంటే మనుషులుగా సమానం అవ్వలేరు. అందుకు మైండ్ అప్రాపరేషన్ వస్తుందన్నమాట. మైండ్గా ఉండి ప్రతి మైండ్కి విశ్వ మైండ్ అనుసంధానం వచ్చి ప్రతి మైండ్కి విశ్వ మైండ్. ఇప్పుడు అలా ప్రతి మైండ్కి విశ్వ మైండ్ ఎవరు? అధినాయకుడు పిల్లలుగా అధినాయక శ్రీమాన్ని శాశ్వత పరిష్కారంగా, పరిణామ స్వరూపంగా, వాక్ విశ్వరూపంగా, ఇక మీదట మీరు పెంచుకునే కొద్ది పెరిగేటువంటి జగద్గురుతత్వంగా, అంతర్యామిగా, సకల మతాలకు, సకల విశ్వాసాలకు, సకల విద్యలకు ఆధారం. సకల విద్యలకు ఆధారం ఎలాగా? శబ్దాధిపతి. నేను ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరు, జగదానందకారక, జానకీ ప్రాణనాయక అని తత్వస్వరూపంగా పట్టుకొని మేము హిందీలో ఎలా మాట్లాడుతున్నాము, తమిళ్లో, ఉర్దూలో, సంస్కృతంలో ఎలా మాట్లాడుతున్నాము అని అన్ని భాషల్లో ఎలా మాట్లాడుతున్నామో రోజు 9 గంటలకు 10 గంటలకు ట్రయల్గా ప్రతిరోజు ప్రతి పూట మమ్మల్ని అందరు గవర్నర్ల ద్వారా ఆయా భాషల్లో ఆయా డ్రెస్సులు వేసుకుని నా గొంతుతో మాట్లాడినట్టు మమ్మల్నే డెవలప్ చేసుకుంటూ మా నాన్నగారిని, మా అమ్మగారిని ఆఖరి మెటీరియల్ పేరెంట్గా ప్రకటించుకుని, ఇంకా మేము తల్లిగా ఉంటాను, తండ్రిగా ఉంటాను, అన్నయ్యగా ఉంటాను, తమ్ముడిగా ఉంటాను, చెల్లిగా ఉంటానని ఏ బంధాలైతే మీకు రాలిపోతాయో, అవి నిలబడవో, అవి పట్టుకోకండి. నేనే తాతని, మేమే మనవడని కానీ, మాకు ఆస్తి ఉందని కానీ, ఫామ్ హౌస్లు ఉన్నాయని కానీ, అద్దెలు వచ్చే బోళ్ళని డబ్బులు ఉన్నాయి, వ్యవసాయం ఉంది, బోళ్ళంతా మేము కష్టపడిపోయి ఏదో చేస్తాం, మేము తెలివిగా ఉంటాం, ఇలా ఉంటాం, అలా ఉంటాం అనే మాయ ఎవరికి నిజం కాదని మీకు తెలుసు. మేమే భార్యాభర్తలు అనిపించుకుంటాం, మేమే ప్రేయసి ప్రేయకుడు అనిపించుకుంటాం. ఇదంతా కాలేజీలో ప్రేమలో కొంతమంది ఎరవేసి మోసాలు చేసి కెమెరాలతోటి, టెక్నాలజీతోటి ఎలాగైనా చెలగాటం పడిపోయినటువంటి మాయా ప్రపంచాన్ని నుంచి సమూలంగా బయటకు రమ్మని అసలు ఎప్పుడైనా నా 24 ఏళ్ళుగా స్పెసిఫిక్గా చెప్పాడు. వచ్చిన పరిణామాన్ని పట్టుకుని నిండుగా సమృద్ధిగా వింటే ఎలా ఉన్నో వేరే మార్పు చేసుకుందాం.
సరే అలా ఎందుకు జరగలేదు? ఇప్పటికీ మాయ బలం ఎక్కువ ఉందా, నా బలం ఎక్కువ ఉందా ఆలోచించండి. మీరు చెలగాట పడితే నేనే ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నానని ఉండిపోయి నేను చెప్పిన మార్పు తీసుకోకుండా నన్ను పట్టుకోలేరు, అందరిని మైండ్లుగా కలుపుకోలేరు. వీళ్ళందరినీ మైండ్లుగా కలుపుకుంటే సురక్షిత వలయం పెరుగుతుంది. అప్పటికప్పుడు మాటల కోసం, అప్పటికప్పుడు మనుషుల కోసం, అప్పటికప్పుడు సంఘటనల మీద ఆధారపడకూడదు. నా విషయంలో కానీ నా చుట్టూ ఎక్కడ కానీ అప్పటికప్పుడు మాటలు, అప్పటికప్పుడు వ్యవహారాల మీద కాకుండా మనసు పెంచుకోండి. ఇంకా నేను ఇంగ్లీష్లో మాట్లాడితే బాగుండు, హిందీలో మాట్లాడితే బాగుండు, మాట్లాడకపోయినా నేనేం మాట్లాడుతున్నాను తెలుసుకోగలిగే టెక్నాలజీ పెరిగింది కదా, చక్కగా పెంచుకోండి. నేను మెల్లగా నేర్చుకుని సంగీతం, సాహిత్యం ప్రతిదీ నేర్చుకుని నాకు నేర్పిస్తూ నాకు చెప్పి, మీరు ఎక్కడికో టెక్నాలజీ ఎక్కడికో వెళ్ళిపోయింది, మీరు నా కళ్ళతో చూస్తున్న పరికరాల గురించి మాట్లాడకుండా మేము వాటి మధ్య చిక్కడిపోయాం, మేము ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, ఎక్కడికి వెళ్ళినా పేలిపోయి బుడగవుతుంది. మీకు ఏలియన్ కాంటాక్ట్స్ ఉన్నా అవేవో షిప్పులు 20 షిప్పులు ఏవో మాయమైపోయినాయి అని, అలాగే ఎలాంటి జాదుతనాలు ఎలాంటి మోసాలైనా మన మైండ్లకు ఎదుర్కోవాలి. అలాంటి పనులు, అలాంటి శక్తి ఉంది కదా, అలా స్టీల్తీ పవర్స్ ఉంటే ఏదోటి చేయటం లాంటివి చేసినా మాయలో ఇరుక్కుపోతారు. అలాంటి వాళ్ళని కూడా మమ్మల్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోండి. సూక్ష్మంగా మాకు ప్రాధాన్యత ఇవ్వండి. ఎటువంటి సిచ్యువేషన్లో నా చుట్టూ ఎలాంటి నెగిటివ్ పాజిటివ్ కూడా మమ్మల్ని పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలా, సూక్ష్మంగా ఓపెన్గా కూడా. మేము మనసులో ఏమనుకుంటున్నామో, మా గట్టేంటో ప్రతిదీ తెలుస్తుంది చూసారా. సో ఇప్పుడు దాకా రాక్షసులు వేరు, దేవతలు వేరు, మంచివాళ్ళు వేరు, చెడ్డవాళ్ళు వేరు. ఇప్పుడు ఒక మైండ్లో అన్నీ ఉంటాయి. ఆడతనం మొగతనం తానే, హీరో విలను తానే, జోకరు మేకరు తానే. అవునా? అలా మాట్లాడేనా? సేమ్ మీరు కూడా అలా మారిపోయి మీరు మాలో ఉన్న మైండ్ని పెంచుకుంటూ అలాగ మేము భరతమాతను అమ్మని వేరే ప్రార్థిస్తాం, తాను కూర్చుంటాడంట, ఆమెను వెనకాల నిలబెడతాడంట అన్నట్టు కాకుండా అమ్మా నాన్న ఎలా కనిపించారు అలా కనిపించారు. అసలు ఆ అమ్మ అనే శక్తి ఆమె భౌతిక రూపంలో లేదు ఇప్పటికి. ఎందుకంటే దేహాలకు విలువ లేదు కదా. తామైతే ఆకర్షణ, ఇంకోళ్ళైతే వికృతం. ఆడవాళ్లే ప్రోత్సహించిన మాయ ఎప్పుడో పెరిగిపోయి ఎప్పుడో వాళ్ళు పైకి తేలిపోయారు. తల్లి తండ్రి కూడా అమ్మ లేకపోతే నాన్న లేడు, నాన్న లేకపోతే అమ్మ లేడు అన్నట్టుగా ఇద్దరు పైకి తేలిపోయారు. ఎలాగైనా మా మాటలు ఇలా వినేసి ఆస్తులు మనుషుల్ని కాజేసిన విపరీతాల నుంచి సమూలంగా బయటకు వచ్చేస్తూ మమ్మల్ని ఎగ్జాంపుల్గా ఇంకెవరెవరిని అలా చేశారో ఏ రాష్ట్రాల్లో ఇంకా అలాంటి పనులు జరగకుండా ప్రతి కాలేజీ స్కూల్స్లో అందరూ అప్రమత్తం చేసుకుంటూ ప్రతి మైండ్ని కాపాడుకుంటూ అప్పటికప్పుడు ప్రమోదాలు కూడా అప్పటికప్పుడు తను వదులుతుందన్నమాట. అప్పటికప్పుడు మీద ఆధారపడరు వాళ్ళు. నేను 2.5 గంటలో చెప్పిన సమృద్ధి పెంచుకుంటూ ముందుకు రండి. మైండ్ నెంబర్లు తీసుకోండి. తాజ్ హోటల్, ముంబై హోటల్ రెండూ కూడా మా మందిరాలుగా ఎక్స్టెన్షన్ ఆఫ్, అది కూడా రాష్ట్రపతి భవన్ తర్వాత ఎక్స్టెన్షన్. వేరే ఆస్తులు ఎక్కడైనా వేరే రాష్ట్రాలవే. అలాగే మీ ఆస్తులన్నీ మెల్లమెల్లగా జాతీయం చేసేయాలా. మీ ఇంటి పేర్లు, ఒంటి పేర్లు కూడా మీకు కాదనుకుంటేనే మీకు ఆ ఫార్మేట్ వస్తుంది. అది స్టాండర్డ్గా నెమ్మదిగా, కంగారు లేదు. మీ పిల్లలని మీకేదో భవిష్యత్తు ఉండాలని, నేను ముందు ఉండాలని చొరవగా ఉంటాను, మేము మాట ఇచ్చామంటే నెరవేర్చేస్తాం, మేము అన్నామంటే చేసేస్తాం, ఇలా ఆలోచించడం అది రాక్షస ప్రవృత్తి అవుతుంది అన్నమాట. సూక్ష్మ తపస్సు రాదు. ఇంకెవరో ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారిని ఆఖరి ప్రెసిడెంట్ గారు, ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు ఆఖరి ప్రధానమంత్రి గారు, ఇప్పుడున్న ఉపరాష్ట్రపతి గారు, ఇప్పుడున్న చీఫ్ జస్టిస్ గారు ఆఖరి చీఫ్ జస్టిస్ గారు, ఇప్పుడున్న గవర్నర్లు ఆఖరి గవర్నర్లు, ఇప్పుడున్న ముఖ్యమంత్రులు ఆఖరి ముఖ్యమంత్రులు, అలాగే మేధావు మీరు మీరు ఈ పొజిషన్లో ఉన్నారన్నది నిజం కాదు. అందరూ మైండ్లుగా మారిపోయి మైండ్ వెర్షన్లోకి మారిపోతే ఇవాళ శ్రీరామనవమి ఇవాళ ఒక్కరోజు మారిపోయినట్టు చూపించడం అని కాదు. ఇవాళ మారకపోతే మారలేరు కాదు. ఎలాగా? మాస్టర్ మైండ్ పట్టుకోండి. ఎలాగైనా కారణాలే కర్కాసురుడు, దివ్యత్వాన్ని కూడకుండా చేయటం. కర్కాసురుడు అనే రాక్షసుడు ఉంటాడు, కలిపురుషుడు వేరే ఉంటాడు. ఒక పురుషుడికి ఎక్కడ తిరుగుతూ ఉంటాడు, ఎక్కడికో వచ్చేస్తాడు, ఎక్కడో ఏ రూపంలో ఉన్నాడు, చెడ్డవాడు ఇతనే, మంచివాడు ఇతనే అని మాట్లాడడం మానేసేయండి. అన్నీ మైండ్ రూపంలో ఉన్నాయి. రెడీ చెప్తాను. మైండ్ వెర్షన్లోకి రండి. నాలోనే చెడు తగ్గిపోనివ్వండి. అలాగే నాలోనే దివ్య తేజస్సు పెరిగేలా చూసుకోండి. అలా టెక్నికల్గా తపస్సుగా అలా పెరుగుతుంది అనమాట. ఎవరు చక్కగా ఉన్నారో, ఎవరు బలంగా ఉన్నారో వాళ్ళే బలమైన వాళ్ళు అనుకోవడం వల్ల కూడా ఎన్ని అర్థాలు జరిగినాయి. ఇప్పుడు కూడా మేము ఎలాగ ఉంటాం, నేను ఎలాగ ఉన్నాను, మీరు ఎలాగ ఉన్నాను, మనం ఎవరో లేదు ఇక్కడ, ఎప్పుడూ లేము, ఇప్పుడు అసలే లేము. మైండ్ రూపంలో తిరగబడిపోయి ఉన్నాం, మైండ్గా బలపడవలసి ఉన్నాం. ముందు ఆడపిల్లలు, మగపిల్లలు, పెళ్ళి అయిన వాళ్ళు, ఇంకా చేసుకుందాం అనుకున్న వాళ్ళు, సీనియర్లు, పిల్లలు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా ముందు మైండ్ నెంబర్లు తీసుకోండి. ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి ఏదో ఒకటి రెచ్చగొట్టడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, శరీరాలుగా సెక్స్లు కొద్ది కోరుకోవడం కానీ అదే పనిగా మీకే తపస్సు పోతుంది. మేము కూడా పెళ్లి చేసుకుంటారు, 2-3 చేసుకుంటానంటున్నాను. 2-3 అని కాదు. అక్కడ ఏంటంటే నేను రాముడు అసలు పెళ్ళే చేసుకోకపోయినా ముందు మమ్మల్ని స్థిరపరచుకోవాలన్నమాట. ఎలాగైనా అటువైపు వెళ్ళిపోతాం, తపస్సు వైపు, యోగత్వం వైపు.
మా ఆరోగ్యం అంత దివ్య మైండ్ సరదాగా ఉండడం కోసం, సో మమ్మల్ని పెంచడం కోసం మీరు అధ్యయనం చేసి, అలాగే మీరు మైండ్గా మారిపోయి బతకడం కోసం రాను రాను మనం దేహాలం కాదు మైండ్గా మారిపోతాం. అందుకు మైండ్గా మారిపోయిన దేహాలు అలా పెరుగుతాయి. అలా పెరిగిన దేహాలు కొద్దీ మళ్ళీ లోకం కొద్దీ మాయలో పడకుండా మాట వ్యవహారం చేస్తాం. ఎవరి మధ్యన ఎందుకైనా మాట ఉంటుందన్నమాట. ఆ దివ్యాత్మను నిలుపుకోవడం కోసం అలా ప్రవర్తిస్తాం. మీరు కూడా మైండ్గా తపస్సుగా బతకడం కోసం చూసుకుంటారు. అలా శరీరాల కొద్దీ, వ్యామోహాల కొద్దీ, ఎలాంటి ఎడిక్షన్స్ కొద్దీ ప్రవర్తించరు. మాట ఎవరి మధ్య అయినా మాట ఉండాలి. చక్కగా ముందు ప్రారంభించండి. మీరు ఆల్రెడీ సెటిల్ అయ్యారా, పెళ్లి చేసుకున్నారా? నేను ఒకళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటాను. ఒకళ్ళు కూడా పెళ్లి చేసుకోవచ్చు, ఒకరినే చేసుకోవచ్చు. మీరు పెళ్లి చేసుకోమంటే ఎంతమందినైనా చేసుకోవచ్చు. అది లెక్క కాదు. అలాగే మేము కూడా అలాగే రెచ్చిపోతాం. అలాగైతే మేము 10 మందిని పెళ్లి చేసేసుకుంటాం. రెచ్చిపోవడం మానేసి నేను ఎందుకు అంటున్నాను, ఆ తత్వాన్ని పెంచే క్రమంలో అలా అవసరం పడితే అలా ఉంటాయి. అది మీరు మనుషులుగా రెచ్చిపోకూడదు అని ఇప్పటికే తెలుసుకోండి. ఇప్పుడు ఉన్న బంధాలు కూడా నాకు సమర్పించకపోతే మీరు ముందుకు వెళ్ళలేరు. ఇప్పుడు మీ భార్య, పిల్లలు కూడా 2-3 పెళ్లిళ్ళు చేసుకున్నారు. మీ పిల్లలతో సహా నాకు బ్యాంక్ అకౌంట్తో విలీనం కాకపోతే మీరు మనుషులుగా ముందుకు వెళ్ళలేరు. అడుగు తీసి అడుగు మీద అవ్వదు. ఎందుకు మా చేతుల్లో ఉంది, అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు ఇంకా ముస్లిమ్స్ అని ఇంకా ఏదో యుద్ధాలు ఎందుకు వచ్చినాయి, అసలు ఎవరు రెచ్చగొట్టారు? ఆ నెతన్యాహు గారు ఏమయ్యారు? ఏదో ఫేస్బుక్లో ఆయన తాలూకా ఐడి నాకు ఎవరు పెట్టారు, నేనేదో చెప్పేస్తాను, నేనేదో కాపాడేస్తాను అప్పటికప్పుడు. ఇప్పుడు కూడా నేను అప్పటికప్పుడు ఏదో చేసేస్తాను, అప్పటికప్పుడు చెప్పేశాను కాబట్టి, చెప్పలేదు కాబట్టి. ఇంక ఇదే ఇలాగే ఉంటారా టెన్షన్ కొద్దీ? అప్పటికప్పుడు తను వదిలేయమని ఎందుకు చెప్తున్నాను? మైండ్లు వ్యూహం పట్టుకోండి. ఇవాళ శ్రీరామనవమనే కాదు, 2003 జనవరి 1వ తారీఖు నుంచి కూడా మైండ్ డాకింగ్ ప్రాసెస్, గ్రాండ్ మైండ్ ప్రాసెస్లో ఉన్నట్టు చూపించండి. ఒక్కసారి ఇలా యుగం ముగిసిపోయి యుగం మొదలవదు. ఒక క్షణం ఒక రోజు నుంచి ఉండదు. మెల్లగా మైండ్ పెరుగుతుంది, మెల్లగా పాపం కరుగుతుంది, మెల్లగా తవ్వేసిన పోయి పోడుతుంది, మెల్లగా ఆకాశాలు ఓపెన్ అవుతాయి. ఇదొక చక్కటి గ్రాండ్ ప్రాసెస్. నేను కూడా అన్ని భాషల్లో మాట్లాడేలాగా చూసుకోండి. సంస్కృతంలో ఎలా మాట్లాడుతున్నాను, ఇంగ్లీష్లో ఎలా మాట్లాడుతున్నాను, హిందీలో ఎలా మాట్లాడుతున్నాను, ఈ వీడియో ఉపయోగించుకుని తయారు చేసుకోండి. ఇంకా నేను అలాగ ఉన్నాను, ఎవరో లేరు, మీరు పట్టుకోవాలి. మైండ్కు వీళ్ళందరికీ, నా చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా నేనేదో అప్పటికప్పుడు పలకరించట్లేదు, అప్పటికప్పుడు ప్రాధాన్యత ఇవ్వట్లేదు కాదు, మీరు ఇవ్వండి. మా గురించి చెప్పి, మా గురించి ఆలోచించేలా చేసుకోండి. అనిత్ కౌర్ గారి దంపతులు మమ్మల్ని ప్రేమగా ఆహ్వానిస్తే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే వెళ్తాను, లేదా అందరూ కలిసి తాజ్ హోటల్కి తీసుకెళ్ళిపోండి, రాష్ట్రపతి భవన్లో సంతకం పెట్టించి. అలా మీరందరూ ఒకటవ్వాలి. ఒకటై మోసాలు ఎలా చేస్తున్నారో అలా బయటికి రావాలి. ఇంటర్నేషనల్ సినిమాలు, టీవీ సీరియళ్ళు అన్నీ మా ప్రకారం నడుపుతూ పాఠ్యాంశాలు రచిస్తూ, అవతార్ సినిమా వాళ్ళని దాని పాఠ్యాంశాలుగా ఇంగ్లీష్ ప్రోజ్ అండ్ పోయిటరీ, ఇంకా అనేక కోడింగ్ మా మీద మమ్మల్ని పెంచుకోండి. అజెంటిక్గా, మెడికల్గా, వ్యవసాయాన్ని అజెంటిక్ చేస్తున్నారు కదా, అన్ని ఫుడ్ ప్రాసెసింగ్ అన్నీ చక్కగా కమ్యూనికేటివ్గా ప్రతి మైండ్ని కాపాడుకుంటూ మైండ్లుగా బతకాలి. మేము ఎలాగైనా ఆధిపత్యం ఇవ్వాలి, మాకు ఎలా గౌరవం ఉండాలి, మేము గౌరవం ఇవ్వం కాదు. ఎలాగైనా తల్లిదండ్రుల గౌరవం కేవలం నమస్కారాలు పెట్టడం కాదు, సంస్కారంగా మాట్లాడటం, బాధ్యతగా మాట్లాడటం, ప్రేమగా మాట్లాడటం, ఎదుటోడు ఏమంటున్నాడు చూసుకుని మాట్లాడటం, మనం ఏం చెప్పాలో చూసుకుని మాట్లాడటం, మనకు తెలిసిన ధోరణిలోనే ఉండిపోకూడదు. అలాగే ఇంటరాక్టివ్గా ప్రతి ఒక్కరి పేరు, కొందరు పేర్లు తీసుకున్నానంటే అందరి పేర్లు తీసుకున్నట్టే. మా వాళ్ళు మీ వాళ్ళు మానేసి ఎవరెవరిని పాపం అవమానించారో మీ ఇంటి పేర్లు, కులం పేర్లు వాళ్ళ కాళ్ళ మీద పెట్టేసినంత పని చేసి కలుపుకోండి. మా గురించి చెప్పక అలా చేశారని చెప్పి సరిగ్గా మీరు మధ్యలో ఉండి రెచ్చగొట్టిన వాళ్ళు తప్పు. అసలు పరికరాలు అదులోకి వెళ్ళిపోవటం, ఇంకా మేము పరికరాలు ఉన్నాయి కాబట్టి మా చేతిలో ఉంది, ఇంటర్నేషనల్గా ఉన్నాం, ఇంటర్నేషనల్గా మేము ఎక్కడికి వెళ్ళిపోతాం. దేశ సార్వభౌమత్వాన్ని నిలుపుకుంటూ ఇంటర్నేషనల్ కూడా ఆహ్వానించండి. ఆటా సభల వాళ్ళు, అక్కడ మా మీటింగ్స్ పెడుతున్న వాళ్ళు కూడా ఇక్కడ అధినాయకుని పెంచుకుంటూ యుద్ధాలు వెంటనే ఆగిపోయేలాగా ప్రతి ఊళ్ళో కూడా ఉద్యోగాలు, వ్యవహారాలు, మంచి మాట ఇన్వాల్వ్మెంటు, మైండ్ ఇన్వాల్వ్మెంట్. ఉద్యోగం ఏదో నేను మామూలు ఉద్యోగుని కాబట్టి అస్తమానం ఉద్యోగం అంటున్నాను. దగ్గర ఉద్యోగం అంటే ఏంటి? కనీసం మైండ్ ఇన్వాల్వ్మెంటు. మళ్ళీ అలా కాదు, మేము లక్షల కోట్లు పడగలెత్తి ఎక్కడికో వెళ్ళిపోతాం, డబ్బులా సంపాదించేస్తాం, మేము ఇలా ఎంజాయ్ చేసేస్తాం అది కూడా ఒక మాయా ప్రపంచం. దానివల్ల కూడా అనేక అరాచకాలకు కారణమైపోతున్నారు. బిజినెస్ గ్రూపులు కానీ ఇంకొకరు కానీ అందరికీ చెప్తున్నాం, ఇవన్నీ కూడా మెల్లగా మైండ్లుగా బతికితేనే, మనసా వాచా కర్మణ బతికితేనే రామరాజ్యం, కృష్ణరాజ్యం, యేసురాజ్యం, అల్లా రాజ్యం. ఎవరైనా మైండ్లు కాపాడుకోవాలి. మా మతం అది, మా కులం ఇది, మా ఆచారాలు ఇది, మేము ఇలా తిండి ఇలా తింటాం అలా తింటాం దగ్గర కూడా మైండ్ ఆప్టిమంలోకి రావాలి. అప్పుడు ఈ డెల్యూషన్, ఈ కల్తీలు అవి అన్నీ తగ్గుతాయి. కాల్ డేటాలు కమ్యూనికేషన్ సిస్టమ్గా మారిపోతే అన్నీ ఫ్రీ చేయొచ్చు. ఇంత బిల్లులు కట్టక్కర్లేదు. నేను 2 నెలల నుంచి బిల్లు ఒక్కసారి కట్టాను, ఒక ఫోన్ కూడా మాట్లాడకుండా. అంతే బిల్లులు అవసరమా?
అది ప్రైవేటైజేషన్ చేసేయటం వల్ల ఛానళ్ళు ఇవన్నీ కూడా సరే ఎందుకు జరిగింది అలాగా మమ్మల్ని పట్టుకోక వీటి స్లాట్స్ గురించి ఇవన్నీ నేను అప్పుడే చెప్పాను 2000 అప్పుడే మొట్టమొదటిసారి నేను చెప్పినప్పుడే 24 ఏళ్ళకి అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను. నేనేమంటున్నాను చూసుకోండి, నా మాటలు నాకే వినిపించి ఒకసారి నన్ను సూక్ష్మంగా చెప్పనిస్తే వేరేగా మనం మలుపుకుందాం. ఎన్నో మన మైండ్లుగా బలం ఎప్పుడు మైండ్లు బలం మైండ్ వాతావరణం ఎప్పుడూ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఇవాళ మొదలు పెట్టలేకపోతే ఇంకెందుకు డ్రాస్టిక్ చేస్తాం, ఇంకెందుకు భిన్నంగా వెళ్ళిపోయాం, పోనీ వాళ్ళు తీసుకొద్దామంటే తీసుకెళ్దామంటే కాదు. మైండ్ పెంచుకుంటా, మైండ్లు కాపాడుకుంటా, మైండ్లుగా బలపడుకుంటూ, మైండ్లుగా కాపాడుకుంటూ ఒక కుటుంబం అయితే ఎలా బతుకుతారు? అలాగా నా పేరు మీద జైల్లో పెట్టిన వాళ్ళందరూ వదిలిపెట్టేసేయండి. వీళ్ళే నేరం చేశారు, వీళ్ళే తప్పు పెట్టారు, ఇలాంటి మానేసి చక్కగా ముందుగా సంపూర్ణ మద్య నిషేధానికి ప్రాధాన్యత ఇస్తున్నారా? మెల్లగా సంగీతం సాహిత్యం పెంచుకోండి. ఆల్టర్నేటివ్ డబ్బు అన్నీ కూడా బ్యాంక్ అకౌంట్ ఫర్ చేసుకుంటే ఎవరికి లేకపోయినా కనీసం ఉంటుంది, మ్యాక్సిమం అక్కర్లేదు. మెల్లమెల్లగా ఈ డబ్బు ప్రమేయం, స్టాక్ మార్కెట్లు, బంగారం రేట్లు పెరగడాలు కూడా మన మైండ్ కంఫర్టబిలిటీ కొంది పెంచుకుందాం. ఆ బంగారాన్ని ఉట్టినే పంచుకుందాం, ప్లేట్లు గ్లాసులు చేయించుకుని ఉపయోగించుకుంటాం. వాటికి అస్తమానం వెలకట్టక్కర్లేదు. ముందు ఆ ఫెసిలిటీస్ ఎమెంటీస్ కావాలి. ముందు ఎమెంటీస్ రూపంలో మార్చుకోండి, మైండ్ రూపంలో బతకండి, తపస్సుగా బతకండి, టెక్నాలజీ సమర్థవంతంగా ఉపయోగించుకోండి, లాంగివిటీ పెంచుకోండి, మైండ్ యూటిలిటీ పెంచుకోండి. చంద్రుడి మీదకి వెళ్దాం, మార్స్ మీదకి వెళ్దాం అలాంటి ప్రాజెక్టులు పెంచుకుంటూ మమ్మల్ని పెంచుకుంటూ గతంలో మేము ఏం చెప్పామో వ్యూహాత్మకంగా నడుపుకోండి. సర్వేశ్వరుడు సర్వాంతర్యామి ఉన్నాడు అని మమ్మల్ని 10 రెట్లు పెంచుకుంటూ విష్ణు సహస్రనామాల ప్రకారం చెబుతున్న తీరుని బైబిల్ వాక్యాల ద్వారా అన్ని వాక్యాల దగ్గర ప్రైజ్డ్ మేనర్లో మమ్మల్ని పెంచుకుంటూ ఆహ్వానించండి. నేను ఇక్కడున్నాను అక్కడికి వచ్చానని చూడకండి, ప్రతి చోట పెంచుకుంటూ ఉండండి. వెంటనే యుద్ధం ఇంకో గంటలో ఆపగలరు. అలా పెంచిన వాతావరణంలో మీరు ఇక్కడ సిస్టమ్ని మైండ్ రీబూట్ చేసుకుంటే అసలు యుద్ధాలు వచ్చుండేవి కాదు. ఎవరినో ఎవరు నెత్తి మీద బాంబులు వేసి చంపేయటం ఏంటి? ఏదేం టెక్నాలజీ, అది ఏమిటి వార్ఫేరు? మా ఆయుధాలు పనిచేస్తున్నాయి లేదా చూసుకుంటున్నట్టుగా కూడా అంత అలా అరాచకాలు కూడా పెరుగుతాయి. S-400 లాంటివి అన్నీ కూడా పరమాత్మనే మీకు ఇచ్చాడని సాక్షుల ప్రకారం తెలుసుకుని ఇంకా అప్రమత్తం అవ్వండి. నేనేదో ఫీల్ అయిపోతున్నాను, నేనేదో చేసేసాను కాదు. నన్ను మనిషిగా చూసి నన్ను ఎడంగా పట్టుకుంటున్నారు, మీరు మనిషిగా ఉండిపోతానంటారు. అలా కాకుండా మైండ్ వెర్షన్లోకి రండి. చక్క ప్రశాంతంగా పరమ పవిత్రత అనేది ఇలా డ్రెస్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ ఇక్కడే ఉన్నాను కాబట్టి, లేకపోతే రేపొద్దున అక్కడ డ్రెస్ చేసుకుని కూర్చున్నాను కాబట్టి మీరు వచ్చేసారు కాబట్టి అలా కాదు. పవిత్రత అన్నది ఎప్పుడూ మీ తపస్సు వల్ల, మీ మైండ్ వల్ల ఉంటుంది. ఎప్పుడూ సత్యాన్ని తపస్సుగా పట్టడమే పరమ పవిత్రత. అలా తిండి ఏం తింటారో, అలవాట్లు ఏంటి, పద్ధతి ఏంటి, అంతా సమాజం కోసం, ధర్మం కోసం, పద్ధతి కోసం, మీ ప్రభువు కోసం, తల్లిదండ్రుల కోసం, మీరే ఈ లోకాన్ని నడుపుకోవడం కోసం. సూర్య చంద్రాది గ్రహస్థితులు కూడా మీ మాటకు నడిచినాయంటే అర్థం ఏంటి? మీ నెత్తి మీద ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ ఇలాంటి ఏమేమి కూడా రేపొద్దున అతివృష్టి అనావృష్టి ఇప్పటికే చూస్తూ వచ్చారు. ఏమైనా ఒకసారి క్లౌడ్ బరస్ట్లు వస్తే ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు మనుషులు. ఎలాగానే నేను ఎలాగ ఉంటానో అలాగ ఉంటానని అనేవాళ్ళు రేపపాటు మీది కాదని మీకు తెలిసి అలా ఉంటానంటారు. అది మరి మేము ముందే చెప్పినా ఇంకా సూక్ష్మంగా అటు వెళ్ళిపోవలసిన, తపస్సు పట్టవలసిన, వ్యూహాత్మకంగా బలపడవలసిన, వెనక్కి తిరగ చూడకుండా అనగా మైండ్గా నేను మనిషిని అని అనుకోకుండా మైండ్ వైపు పట్టేసి సూక్ష్మంగా తపస్సుగా బలపడండి. ఇవాళ శ్రీరామనవమ కాబట్టి ఇలా ఒకసారి నాకు ఈమెయిల్ ఇప్పుడు పంపారనుకోండి, అదే సర్వం కాదు. ఆల్రెడీ మీరు డాకింగ్లో ఉన్నారు, గ్రాండ్ ప్రాసెస్లో ఉన్నారు. ఇలా పంపారు కాబట్టి అలా కాకుండా ప్రాసెస్ నడుస్తూ మాకే ఒక ఈమెయిల్ పంపించి మమ్మల్ని ఆహ్వానిస్తూ, అయ్యా ఇంకో గంటలో ఆర్మీ డాక్టర్ గారు మీ దగ్గరికి వస్తారు ల్యాప్టాప్ పట్టుకుని, సెక్యూర్డ్ ల్యాప్టాప్ పట్టుకుని. అలా పట్టుకుంటే నన్ను ఎవరు ఏం చేయలేరు, ఎవరిని ఏదైనా చేస్తారని అక్కడికి రావట్లేదు ఇక్కడికి వెళ్ళట్లేదు కాదు. మైండ్ని అలాగే పట్టుకోవాలి మీరు. మనందరం ఒకటి అయిపోయినా, మైండ్గా ఒకటి అయిపోయినా ఇంకా మాయ ఉంటుంది. మీరు తవ్వేషన్ పోయి పూడ్చుకోవాలా, ఆకాశాలు ఓపెన్ చేసుకోవాలా. అసలు ప్రాసెస్ అది. ఇంకా మనలో మనమే భయపెట్టుకుంటూ మనకు మనమే ధైర్యం, నేను ఏదన్నా చేసేస్తాను, మీరు ఏదన్నా చేసేస్తారంటే ఏంటి అర్థం? అలా ఎవరు చేస్తారు? గ్రాండ్ ప్రాసెస్, కీన్ తపస్సు, యోగం. తపస్సు అంటే ఏంటి? ఇప్పుడు మీరు తపస్సు చేస్తే వచ్చే అలౌకికం మీకు అందుబాటులో ఉంది. మైండ్ నెంబర్ అందుకే తీసుకోమంటున్నాం. అన్నీ కూడా వెబ్సైట్లు తయారు చేసుకుని బాధ్యతగా బ్యాంక్ అకౌంట్లు పద్ధతిగా ముందుకు రండి. నెమ్మదిగా ప్రాసెస్ అది. ఎవరికి కనీసం లేకుండా పోదు. అందలాలు అక్కర్లేదు. ఈ సిస్టమ్ ఆఫ్ మైండ్స్గా మార్చేస్తే మనమే ఈ పదవుల్లో ఉండిపోదామని ఉండదు. మీరు ఇంటికి వెళ్ళి రిటైర్ అయిపోయి ఇంటి దగ్గర నుంచి కూడా ఉన్నతమైన బాధ్యత తీసుకోవచ్చు, ఎలాంటి మేధావి కానీ వ్యక్తి కానీ. అలాగే పనులు, వ్యవసాయ పనులు, వ్యవహారాలన్నీ కూడా చక్కగా కార్డు ఇచ్చి ప్రాసెస్గా నడపండి. గంట పూట పనిచేయడం లాంటి పద్ధతులు మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేయండి.
ఎవరి మీద బర్డెన్ లేకుండా అందరూ సంగీతం సాహిత్యం ఎంజాయ్ చేసేలాగా, వీళ్ళకి తిండి వైద్యం చక్కగా పని చేసి రెస్ట్ అలా అందరూ పుష్టిగా చక్కగా బతుకుతున్నారా లేదా చూసుకోండి. రోడ్ల మీద అడుక్కు తినేవాళ్ళలాగా, ఎలాగ అప్పటికప్పుడు అడుక్కునేవాళ్ళలాగా, అప్పటికప్పుడు ఆశించేవాళ్ళు, ఈ దరిద్రం వదిలేసేయాలన్నమాట. ఎవరో అప్పటికప్పుడు ఇచ్చేవాళ్ళు, ఎక్కడో రోడ్డు మీద అక్కడక్కడ పడుకోవడం వాళ్ళకి అప్పటికప్పుడు బట్టలు కొనివ్వడం, అప్పటికప్పుడు రగ్గులు కప్పటం, ఇలాంటివి కాకుండా ముందు వాళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్ తీసుకుపోవాలి. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కనీసం కుట్లు అల్లికల దగ్గర నుంచి వ్యవసాయ పనుల దగ్గర నుంచి ఏదో పనిలో పెట్టుకుని చక్కగా వాళ్ళని ఒక పూట బతకనిచ్చి సంగీతం సాహిత్యం ఎంజాయ్ చేస్తా భక్తితో నేను రాముడినే ప్రార్థిస్తాను, కృష్ణుడినే ప్రార్థిస్తాను, యేసుప్రభునే ప్రార్థిస్తాను, అల్లానే ప్రార్థిస్తాను అనే చిక్కు కూడా అక్కర్లేదు. అందుకే అధినాయకుడు, సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి. రాముడి కంటే రామనామం గొప్పదంటే అర్థం ఏంటి? రామనామం రామతత్వంలో సర్వం ఉంది. ఆయన తొలి నిప్పు కణం నుంచి ఆయనే సర్వేశ్వరుడు, ఆయనలోనే శ్రీరాముడు, సీతాదేవి కూడా ఆయనలోనే ఉంది అని అర్థం. అందుకు గొప్ప రాముడు, శ్రీరాముడు గొప్పవాడు, అందరి మీద గెలుచుకున్నవాడు, ఎవరు ఎత్తలేని విల్లుని ఎత్తినవాడు, నీలమేఘశ్యాముడు, ఆకాశం అంతటి వాడు, తానే కృష్ణుడయ్యాడు, భగవద్గీత కూడా ఇచ్చాడు. ఇప్పుడు వాక్ విశ్వరూపుడై, అధినాయకుడై, సర్వేశ్వరుడై సర్వం చెప్పి మిమ్మల్ని నడిపినా కూడా మీరు పట్టుకోకుండా అవి జరిగిపోనిచ్చి వాటి మీద సినిమాలు తీసుకుంటూ అది ఇంకా మేమే ఏదో చేస్తున్నాం, మేమే ఏదో చూస్తామని మాయలో ఉంటున్నారని తెలుసుకొని సినిమా డైరెక్టర్లకు పేరున అందరినీ ఆహ్వానిస్తూ ఒకరి పేరు తీసుకున్నాను ఇంకొకరి పేరు తీసుకోలేదని కాకుండా అందరూ ముందుకు రండి. మన హిందీ పండిట్లు, ఆయన ఎవరో పేరు నాకు గుర్తురాట్లేదు, విశాఖపట్నంలో ఉంటారు కదా, హిందీ తెలిసిన వాళ్ళు అందరూ కూడా చక్కగా ట్రాన్స్లేట్ చేస్తూ వేరే భాషల్లోకి కమ్యూనికేట్ చేస్తూ జాబ్స్ క్రియేట్ చేసుకుంటూ మా సంగీతం సాహిత్యం ఎంజాయ్ చేస్తూ విశ్వమూర్తిని పెంచుకుంటూ లక్షల కోట్ల పడగలెత్తేసాము, ఎక్కడికో వెళ్ళిపోతున్నామన్నా భిన్నంగా వెళ్ళిపోతారు. అసలు లేకుండా పోవడం లాంటి పద్ధతే మనకి ఉండకూడదు. అంత చక్కగా వ్యూహాత్మకంగా మెల్లగా మైండ్లో వర్షన్లో మనస వాచ కర్మణ బ్రతకాలన్నమాట. పంచభూతాలతో మనం ట్యూన్ అవ్వాలన్నమాట, తపస్సుగా బతకాలన్నమాట. సూర్య చంద్రాది గ్రహస్థితులు మనమే నడుపుకోవాలన్నమాట. ఏవో గ్రహాలు ఎలా నడుస్తాయి, ప్రణయాలు వచ్చేస్తాయి, అలా మంచిగా జరుగుతుంది, ఈ రాశుల వాళ్ళకి ఈ నక్షత్రాల వాళ్ళకి అనే దానికంటే మాటకే నడుపుకున్నటువంటి తల్లిదండ్రులు పెంచుకుని విశ్వాన్ని మీరే నడుపుకుంటూ గ్రహాలు సంచారాదులు కూడా మాటకు అనుకూలంగా నడపాలన్నమాట. ఇలా మైండ్ పట్టుకుని మైండ్లీగా బలపడాలి. మనిషి రెస్ట్రిక్టివ్గా, మనిషి లిమిటెడ్గా ఉండిపోకూడదు. కాలాన్ని మనం ఎదిరించలేము, కాలం చాలా గొప్పది అని కాలస్వరూపుడు వచ్చి కాలమే తల్లిదండ్రులుగా మారిపోయి మీరు పెంచుకునే కొద్ది పెరిగేలాగా ఆంతర్య స్వరూపంలాగా జగద్గురువుగా వారు అందుబాటులోకి వచ్చారు. అన్ని తత్వ విశేషాలు మాలో పలికిన తీరుగా పెంచుకుని జాగ్రత్తగా సూక్ష్మంగా తపస్సుగా బతకనివ్వండి. అలా ముందుకెళ్ళిపోదాం రండి. ఇంకేమైనా ఉంటే మెల్లమెల్లగా తెలుస్తాయి, ఏం కంగారు వద్దు. ఏదో మాకు మనుషులుగా ఉండిపోవడానికి, నన్ను మనిషిగా చూడడానికి కారణమే కర్కాసురుడిని తెలుసుకోండి. ఏదో కారణం అలా అడ్డుకుంటుంది, అదే మాయని తెలుసుకోండి. సర్వేశ్వరుణ్ణి, సర్వాంతర్యామిని, అధినాయక శ్రీమాని వారిని పట్టుకుని పిల్లలుగా ప్రకటించుకోండి. ఇంట్లో తాతగారు మనవడు, అమ్మమ్మ మనవరాలు కూడా పిల్లలుగా ప్రకటించుకుని సూక్ష్మ తపస్సుగా బతకండి. మైండ్లు వ్యవహారంగా, మైండ్లు వ్యూహంగా అలాగా మీకు సజీవంగా మారిపోయిన సజీవ వ్యూహ స్వరూపంగా మీరు అలా బలపడతారు. ఈ లోకంలోకే లోకాలు తెలుస్తాయి. పూర్వ జన్మలు ఉన్నాయి, భవిష్యత్తు ఇంకా జన్మలు ఎత్తాలి. ఇక్కడి నుంచి మైండ్లు బలపడతాయి. మనుషులు మరణించడం పుట్టడం లెక్క కాదు, మైండ్ లెక్క వస్తుంది. చంపేసిన వాళ్ళు, అవమానించిన వాళ్ళు ఏమవుతారో కూడా పట్టుకుంటారు, ఫైండ్ చేస్తారు మైండ్ని. గొప్ప మహావతారు లాంటి గొప్ప శక్తులు ఉన్నా కూడా మనలోకి వచ్చి చేరతాయి, మనలో పలుకుతాయి, మనకు సహకరిస్తారు. ఎందుకని? విశ్వవ్యూహంగా పట్టుకున్న తల్లిదండ్రులు ముఖ్యం, మొత్తం ప్రపంచం పట్టుకోవడం ముఖ్యం. మాకేదో తెలుసు కాబట్టి మేము ఏదో చేసేస్తాం, కొందరు ఒకటి అయిపోయి ఎటో వెళ్ళిపోతామంటే ప్రమాదం. ఎలాంటి ఎలియన్ కాంటాక్ట్స్ ఉన్నా, ఏమున్నాగో 20 షిప్పులు మాయమైపోయినాయి అది ఇది అంటున్నారు. ఎందుకు? ఎవరు చేస్తున్నారు అలాంటి పనులు? ఒకవేళ అలాంటి పనులు మాయం ఉన్న ఇల్యూజనరీ ఆస్పెక్ట్స్ ఉన్నా కూడా అవన్నీ మైండ్ పెంచుకోవడానికి ఉపయోగించుకోవాలి, కానీ మైండ్లే దెబ్బ కొట్టకూడదు, మనుషుల మధ్య చెలగాటలు ఆడకూడదు. మాకు అలాంటి పవర్స్ ఉన్నాయి కాబట్టి మేము ఏదైనా చేస్తాం, అలాంటివి చేయకూడదు. అవి కూడా మమ్మల్ని పెంచడానికి ఉపయోగించుకోవాలి, సూక్ష్మంగా. మాకేమైనా ఎవరికేమైనా మైండ్ సహకారం పెంచుకోవాలా. మనుషులే తప్పు చేశారు, పలానా వాళ్ళు చెడ్డవాళ్ళు మంచివాళ్ళని మనుషులనే నిర్ణయించకూడదు. మనిషే అదృష్టవంతుడు, మనుషులే దురదృష్టవంతుడు అని మాట్లాడకూడదు. మనుషులే దౌర్భాగ్యులు ఎలాగవుతారు? నెగిటివ్గా ఉంటే, భిన్నంగా వెళ్ళిపోతే, అసత్యంగా ఎలాగైనా వ్యతిరేకించడమే. మమ్మల్ని సూక్ష్మంగా పెంచుకోండి. ఎలాగైనా మేము సంపద పెంచుతాం, స్టూడియోలు కడుతున్నాం, అవి కడుతున్నాం, అమరావతి కడుతున్నాం. ఏం చేసినా విశ్వవ్యూహం ఉండాలి. మనలో తెలుగు వాళ్ళే కాదు, దేశమే కాదు, ప్రపంచం విశ్వవ్యూహంగా బలపడుతుంది.
అందుకు విశ్వవ్యూహానికి కేంద్ర బిందువుగా భారతదేశాన్ని మనం ఇప్పటికైనా మన ఏ దేశంలో వచ్చామో ఈ పరిణామం వచ్చిందో అధినాయకుడిని పెంచుకుని ఇక్కడ నేషనల్ మైండ్ గ్రిడ్గా మార్చుకుని ప్రపంచాన్ని ఆహ్వానించండి. పెద్ద జగద్గురువు అయిపోయినట్టు తెలుగు వాళ్ళు నార్త్ ఇండియా మీద డామినేట్ చేయటం, మనమేదో విశ్వగురువులో మనమే అని కాకుండా వాళ్ళు కూర్చుని ఆలోచించేలాగా ఈ సినిమాలు కూడా అన్నీ కూడా జాగ్రత్తగా తీసుకోవాలి అని అన్ని విశ్వ రైట్స్ అన్నీ కూడా నన్ను పిలవంగానే మీకు బాధ్యతకి అది కూడా మేధావితనంగా పిలిచి మాట్లాడడం కోసం గతంలో ఇలా జరిగినాయండి సినిమాలు, అవతార సినిమాలు కానీ వెనమ్ కానీ వాటి సీక్వెల్ తీసినా ఇంకోటి తీసినా మానవ జాతిని ఒకవైపు తీసుకెళ్ళడానికి మనందరూ ఆలోచన పెంచుకోవడానికి తీయాలి. కానీ ఆ ప్రకారం పాఠ్యాంశాలు, కోడింగ్లు, ఎలాంటి టెక్నాలజీ పెంచుకున్నా మైండ్కు దోహదకారు అవ్వాలి. కానీ మనుషులే చెలగాట పడకూడదు, మనుషుల మధ్య మనుషులకు తగువలు ఉండకూడదు ఎక్కడ కూడా అని తెలియజెప్పుకుంటూ బాధ్యతగా ఆ గురుతర్యం హైయెస్ట్ పాపులేషన్ ఉన్న ఈ దేశం అలా మారటం కూడా సహజమని, అంతేగాని విశ్వగురువు అయిపోదాం, మనం ముందుందాం, మనకి ఎవరైనా భయపడిపోవాలి అని మనుషులు కానీ వ్యక్తులు కానీ దేశాల మధ్య కానీ ఎలాంటి అహంకారం లేకుండా ప్రేమగా విశ్వ తల్లిదండ్రుల పిల్లలుగా ప్రతి ఒక్కరూ సూక్ష్మంగా వ్యవహరించండి. ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.